అనేది ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ విషయం మాకు తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. ఆయన డైరెక్ట్ ఆత్మహత్య చేసుకోకుండా మన సార్లు కొంతమందికి ఏమైనా చెప్పినా కానీ ఆయన సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అని ఆలోచించేవాళ్ళం. పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఈ చిన్నపిల్లలు పెద్దగా కావాలంటే ఇంటికి పెద్ద మనిషి లేకపోతే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళకు చాలా కష్టాలు వస్తాయి. మరి ఈ తండ్రి లేని పిల్లల్ని ఎంతోమంది చూస్తున్నాం. ఎన్నో కష్టాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో మా గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి సాధమందరము అనుకొని, అదేవిధంగా కళాకారులు, గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి కళాకారులు, ఆయనతోటి పాడవాడిన వాళ్ళందరూ కూడా అనుకొని మనిషింత సాయం చేద్దామనే ఉద్దేశంతో మా గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి టీచర్లము ఒక 40,000 జమ చేయడం జరిగింది. అదేవిధంగా 13,500 రూపాయలను కళాకారులు జమ చేశారు. వీళ్ళకి ఇస్తే ఖర్చు అయిపోతాయి. చిన్న పాప ఉన్నది, ఈ చిన్న పాప మీద ఫిక్స్ చేస్తే అమ్మాయికి చదువుకైతే అనేటువంటి ఉద్దేశంతో మేము బ్యాంకులో ఫిక్స్ చేయడం జరిగింది. 11 సంవత్సరాలు ఫిక్స్ చేసినాము. అది 2 సంవత్సరాలకు ఒకసారి రిన్యువల్ అవుతుంది, పెరుగుతుంటుంది. అదేవిధంగా బాండ్ కూడా తీసుకొచ్చి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది 50,000 ఫిక్స్ డిపాజిట్ చేసినాము. ఇంకా నగదు రూపంలో 3,500 రూపాయలు ఇప్పుడు నగదు ఇవ్వడం జరిగింది. మొత్తం 53,500 జమ చేసి 50,000 ఫిక్స్ చేసి మిగతా 3,500ని చేతికి ఇవ్వడం జరిగింది. చిల్లర ఖర్చులకు దానికో దీనికో అయితే పైసలు ఎన్ని దగ్గర పెట్టుకున్నా ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఒకప్పుడు ఎంత ఉన్నోళ్ళైనా కానీ ఓసారి కష్టం వస్తుంది. అమ్మాయి పేరు మీద కొంచెం ఫిక్స్ చేస్తే ఆ పెళ్ళప్పటికో దానికో దీనికో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ప్రజ్ఞాపురం బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ బాండ్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం ఎంత చేసినా కానీ సాయం తక్కువనే, వాళ్ళ తండ్రి చేసినంత ఏది రాదు. కానీ మా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ తండ్రి లేకున్నా కానీ మా బిడ్డలాగా అనుకుంటూ ఎంతో కొంత సాయం చేయాలి. మీ ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు కూడా సాయం చేయాలి. వాళ్ళకు ఎప్పుడైనా కానీ కష్టంలో ఉన్నప్పుడు ఏదో సాయం చేయాలి. దీనికి మా టీపీటీఏకు సంబంధించినటువంటి రాష్ట్ర బాధ్యులు ఉన్నారు, జిల్లా బాధ్యులు ఉన్నారు, మా జోన్ బాధ్యులు ఉన్నారు, పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు మన జోన్ కన్వీనరు శ్రీనివాస్ సార్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తారు.